Hi guys, welcome back to IBM Vlogs and Creations. Friends, ముందలందరికీ జై శ్రీ గణేష్. జై శ్రీరామ్. ఇప్పుడైతే మనము కొరుట్లలోని సంతోషిని కలర్స్ లో అయితే ఉన్నాము. ఇక్కడ మనకు 3 ఫీట్ల నుంచి పడితే 14 ఫీట్ల వరకు హైట్ ఉన్న గణపతులు అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ మనకు ఎన్ని డిఫరెంట్ గణపతులు ఉన్నాయని చెప్పేసి మనమైతే చెప్పలేము, ఎందుకంటే మీరు వీడియోలో చూసిన తర్వాత ఎన్ని ఉన్నాయని చెప్పేసి మీరైతే చెప్పేసేయండి కామెంట్ లో. అండ్ ఇప్పుడైతే మనము లోపలికి ప్రతి ఒక్క గణపతి అయితే డీటెయిల్ అవుతాం అండ్ డిస్ప్లే కూడా పెట్టడం జరిగింది, ఓకేనా. అండ్ ఇందులో మనకు ముంబై కాన్సెప్ట్ గణపతులు కూడా రెడీ అవుతున్నాయి, కాబట్టి మీరు తొందరగా నచ్చినట్టయితే విజిట్ చేసి అయితే బుకింగ్ అయితే చేసేసుకోండి. చలో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా చక్కగా లోపలికి పోదాం. అంతకంటే ముందు మనం అయితే అడ్రస్ అయితే ఇద్దాము. ఇది సంతోషిని కలర్స్ బోర్డు, ఇటు పోతే కొరుట్ల అండ్ ఇటు మెట్టిపల్లి, ఓకే. అండ్ ఇక్కడ మనకు చూసినట్టయితే హరిహర కలర్స్ ఉంటుంది, దానికి కొంచెం ముంగడికి వస్తే మనకు సంతోషిని కలర్స్ అయితే ఉంటుంది. ముంగడినే మనకు స్టార్టింగ్లో డిస్ప్లే పెట్టడం జరిగింది. ఇక్కడ మాత్రం మొత్తము మీడియం సైజ్ గణపతులు అయితే ఉన్నాయన్న. అదే చూసారు, ఇక్కడ చూసారు, అబ్బా ఈ గణపతి చూడు హైలైట్ ఉన్నది. ఆ బ్యాక్గ్రౌండ్ ఆడి చూడు ఎంత చక్రమకరంలో సూర్యభగవాన్ ఇచ్చారు. అండ్ మన తొండం కూడా ఇట్లా తిరిగి ఉన్నది. అది మన దగుడు చేతుకుంటే చూసారా, సేమ్ అట్లా ఆ టైప్లో ఇచ్చారు. దాదాపు ఈ విగ్రహము మనకు 10 ఫీట్ల వరకు హైట్ అయితే ఉంటుంది. ఈ గణపతికి 6 చేతులు ఉంటాయి చూడు, 6 చేతులు కనబడుతుంది ముంబై స్టైల్ లెక్క. ఇక్కడ అయితే ఇంకా వేరే లెవెల్ అన్న. ఆర్చ్ చూసారా, గణపతికి చాలా పెద్ద ఉన్నది బ్యాక్గ్రౌండ్ సూర్యభగవాన్ ఆర్చ్. అండ్ చెవులు కూడా ఇప్పుడు ఎంత అట్రాక్షన్ గా ఉన్నాయో. అవునవును. అండ్ ఈ గణపతి మనకు దాదాపు 8 ఫీట్ వరకు హైట్ అయితే వస్తుంది. ఇటు సైడ్ వచ్చేసి మనకు నందీశ్వరుడు, గుర్రం సింహాసనం పైన కూర్చున్న బొజ్జ గణపతి. అండ్ ఇందులో మనకు అన్ని కూడా బొజ్జ గణపతులే ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. చూసిరు కదా ఎన్ని మోడల్స్ ఉన్నాయి, చూసిరుగా అసలు లెక్క పెట్టలేము. మళ్ళీ మంచి తయారేసారు అన్ని. ఇక్కడ చూసిరా ఈ గణపతి ఎన్ని ఫీట్ ఉంటాయి అన్న మినిమం? దాదాపు 8 ఫీట్ల వరకు ఉంటుంది. అక్కడ బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ మాత్రం మస్తు ఇచ్చిండు. అండ్ మనకు సూర్యభగవాన్ ఆర్చ్, ఓకే. అండ్ గణపతులు చూడడానికి కూడా విజిట్ చేస్తారు, ఆల్రెడీ బుకింగ్ చేసుకోవడానికి వస్తున్నారు. ఇక్కడ కూడా ఇక్కడ చూసి గణపతి అట్రాక్షన్ అన్న, మన అయ్యప్ప మాటలో కూర్చున్న గణపతి సేమ్ ఎక్సలెంట్. ఈ గణపతి కూడా దాదాపు 8 ఫీట్ల వరకు ఉంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా సూర్యభగవాన్ ఆర్చ్, ఎక్కువ సూర్యభగవాన్ ఆర్చ్లే మనకు కనబడుతుంది ఇక్కడ. ఇక్కడ చూసిరా మన పట్టిక, ఇక్కడ మన సంతోషిని కలర్స్ లో ఎక్కువ అంటే పట్టిక చాలా తయారు చేస్తారు ఇటువంటి పగిడి మోడల్. అండ్ బొట్టు కూడా చూడండి చాలా ఎక్సలెంట్ అండ్ నీట్గా వేసారు, ఓకే. అండ్ బొజ్జ గణపయ్య సిట్టింగ్ పొజిషన్. ఈ గణపతి కూడా దాదాపు 8 ఫీట్ వరకు ఉంటుంది. హాయ్, నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు తమ్ముడు? నిర్మల్ నుంచి వచ్చారా? ఓకే సూపర్. నిర్మల్ వాళ్ళు కూడా కామెంట్ అయ్యారు. అది హాయ్ బ్రదర్స్, ఎక్కడి నుంచి మీరు? అందరు ఒకటే బ్యాచా? అమ్మ గింత మంది పెద్ద ఎగుతున్నట్టున్నాయి అవి. దాదాపు వీళ్ళు 20 మంది దాకా వచ్చారు. జై బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్ప. అది గట్టిగా వస్తుంది సౌండ్, అయితే రీసౌండ్ వస్తుంది. ఇక్కడ చూసి గణపతి విడతలు కూడా బాగా పెద్దగా ఉన్నది. అండ్ ఇక్కడ పంచయుడు మంచి డిజైన్ వర్క్ అయితే ఇచ్చారు, చూసిరు కదా. ఈ గణపతి కూడా మనకు బొజ్జ గణపతి. ఫాలో కొట్టిర్రా? ఓకే, వెరీ గుడ్. సబ్స్క్రైబర్లు అంట. ఈ గణపతి చూడండి, బొజ్జ గణపయ్య మంచిగా నిండుగా కనబడుతుంది. చాలామంది మన ఛానల్లో అందరూ కూడా బొజ్జ గణపయ్యలు ఎక్కువ అడుగుతారు. ఇప్పుడైతే మనకు ప్రస్తుతము సంతోషిని కలర్స్లో అయితే అవైలబుల్ ఉన్నది. అండ్ తొండం పైన కూడా మనకు డిజైన్ వర్క్ మంచిగా ఇచ్చారు, ఓకే. ఇక్కడ చూడు వేరే లెవెల్ గణపతి. ఇక్కడ చూసిరా, ఇక్కడ మనకు ఏనుగు తొండం పైన ఫేస్ అయితే కళ బాగుందన్న. కళ ఎక్సలెంట్ ఉన్నది. మన కిరీటంలో కూడా మనకు చిన్న కృష్ణుని ఇచ్చారు, ఎక్సలెంట్. అసలుకి కూర్చున్న మోడల్ హైలైట్ ఇచ్చారు. ఇట్లా ఏనుగు తల పైన కూర్చొని ఉన్న బొజ్జ గణపతి. ఈ గణపతి దాదాపు 10 ఫీట్ల వరకు హైట్ అయితే ఉంటుంది, ఓకే. చాలా సూపర్ అండ్ ఎక్సలెంట్ కనబడుతుంది. ఈ ఫేసు చాలా అందంగా కనబడుతుంది గణపతి మాత్రం. అండ్ విఠలేశ్వర స్వామి యొక్క బొట్టు, ఓకే. ఇక్కడ గణపతి చూసిరా, ఇది పెద్ద ఉంది గణపతి, చెట్టు కంటే అక్కడ మీద దాదాపు 12 ఫీట్ వరకు హైట్ అయితే ఉంటుంది. అక్కడ మీద మాత్రము మనకు ఆర్చూడు, అక్కడ పైన సింహం ఆర్చ్ అన్నట్టు, ఓకే. మొత్తం వెరుతుల పెద్దగా ఉన్నాయి ఇక్కడ గణపతులు. పీట పైన కూర్చున్న బొజ్జ గణపతులు. ఇందులో మనకు ఎక్కువగా బొజ్జ గణపతులు కనబడుతున్నాయి. ఈ గణపతి కూడా ఫేస్ చాలా పెద్దగా ఇచ్చారు, ఓకే. అండ్ ఇక్కడ చూసిరా గణపతి సోఫా పైన కూర్చొని ఉన్న బొజ్జ గణపతి. ఈ గణపతి యొక్క ఫేస్ చాలా డిఫరెంట్ ఉన్నది. అండ్ పైన కూడా మనకు సూర్యభగవాన్ తొండం పైన ఆర్చూడు ఎట్లా ఇచ్చారు, చిన్ని కృష్ణుడు. అండ్ బొట్టు కూడా చాలా ఎక్సలెంట్ ఇచ్చారు, ఆరెంజ్ కలర్ టైప్. గణపతికి చాలా అట్రాక్షన్ అయితే కనబడుతుంది మనకు. ఒక్కసారి దూరంకి వెళ్ళి చూపిస్తా చూడండి. దాదాపు ఈ గణపతి మనకు 12 ఫీట్ల వరకు హైట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్న అన్ని కూడా పూర్తిగా కలర్తో సహా మొత్తం కూడా కంప్లీట్ అయినాయి. ఇటు మన శంకరుడు, ఇటు మనకు పార్వతీదేవి, మధ్యలో వినాయకుడు బొజ్జ గణపయ్య సిట్టింగ్ పొజిషను చాలా సూపర్ అంటే సూపర్ ఉన్నది, ఓకే. దాదాపు ఈ గణపతి కూడా మనకు 12 ఫీట్ వరకు హైట్ అయితే ఉంటుంది అన్న. ఈ గణపతి మనం ఇంతకుముందు స్టార్టింగ్ లో చూసినట్టు ఉందిగా, కానీ తొండం మాత్రం కిందికి ఉంది గణపతికి. సూపర్.
అండ్ బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా చూడండి ఎంత చెప్పాలి. ఈ గణపతి నేను చూస్తే నాకు ఖైరతాబాద్ గణపతి ఫేస్ కలా ఉంటుంది ఆ మోడల్ అయితే కనబడుతుంది. వావ్ సూపర్ అంతే. అండ్ ఇక్కడ మనకు కడుపుకు కూడా శేషనాగ్ ఇచ్చారు. ఈ గణపతికి ఇంకా పూర్తిగా కలర్ కాలేనట్టుంది. ఓకే చాలా సూపర్ ఉంది. ఈ గణపతి కూడా దాదాపు 10 ఫీట్ల వరకు హైట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే బొజ్జ గణపయ్య 8 ఫీట్ల వరకు హైట్ అయితే ఉంటుంది. ఓకే ఇక్కడ చూసిరా ఇక్కడ కూడా మనకు సూర్యభవన్ ఆర్చ్. ఓకే ఆల్మోస్ట్ ఇందులో ఉన్న గణపతులన్నీ యూజ్ చేసినాము చూసిరు కదా. మనకు లెక్క పెట్టలేనన్ని మోడల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడే కాకుండా ఇంకా మనకు లోపల కూడా చాలా వరకు గణపతులు అయితే ఉన్నాయి. ఇప్పుడు అవి కూడా చూపిస్తా. అండ్ ముంబై కాన్సెప్ట్లో ఉన్న గణపతులు కూడా ఉన్నాయి. ఓ గణపతులు పోతున్నాయి గణపతి గొప్ప ఓరియా చూసిరా. ఇవి శిల్పకళకి వెళ్ళి వెళ్తున్నట్టున్నాయి. ఆల్రెడీ అవన్నీ గణపతులు మేము చూపించాం కానీ ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి. ట్రాన్స్పోర్ట్ చూసారా రో మొత్తం గణపతులే ఎటు చూసినా గణపతులే ఉన్నాయి కదా. ఇంతకుముందు మనం చూసినా కదా ఇవే గణపతులు మొత్తం చక్క 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 అని మెరుస్తుంది. డిఫరెంట్ కలర్లు అయితే వేసేసారు. ఇక్కడ ఇంకొక పగడి మోడల్ గణపతి ఇది. ఇప్పుడు ఇంతకుముందు మనం డిస్ప్లేలో చూసినాం కదా ఇవన్నీ అవే గణపతులు. ఇక్కడ చూసారు ఈ గణపతి బాగా హైట్ ఉన్నది. అక్కడ కొంచెం లైటింగ్తో సరిగా కనబడలేదు. ఇక్కడ మంచిగా కనబడుతుంది చూడండి. ఓకే అంత అటు సైడ్ కొంచెం డార్క్ వచ్చింది. ఓకే మెల్లగా మనము ముంబై మోడల్ గణపతి దగ్గరికి అయితే పోతున్నాం. వావ్ ఆ గణపతి కూడా మనకు దాదాపు 13 ఫీట్ల వరకు హైట్ అయితే ఉంటుంది. అండ్ 14 ఫీట్ల వరకు హైట్ ఉన్న గణపతులు ఇప్పుడు మీకు చూపిస్తా. ఆ గణపతులకు మనకు పంచగూడం కట్టారు. ఫస్ట్ అయితే మనము ముంబై కాన్సెప్ట్లో ఉన్న గణపతులు చూద్దాము. అండ్ చల్ గిరి ఇక్కడ గణపతి అది చూసినాం ఇక్కడ ఆల్రెడీ వరకు నడుస్తూనే ఉన్నది. ఇక్కడ మనకు గడ్డి పీచు పోవడానికి ఫైరింగ్ చేస్తారు అన్నమాట. ఇక్కడ ఈ గణపతి ఇలాంటి గణపతులు ఇక్కడ ఈ రో మొత్తం అవే గణపతి అదే గణపతి. అండ్ ఇక్కడ అన్నీ కూడా మనకు ముంబై కాన్సెప్ట్లో ఉన్న గణపతులు అన్నీ రెడీ అవుతున్నాయి అన్నమాట. అండ్ ఒక గణపతికి ఒక 2 గణపతులకు కలర్లు అన్నీ వేసేసారు. అది ఇక్కడ చూడండి ఈ గణపతి దాదాపు 13 ఫీట్ల వరకు హైట్ అయితే ఉంటుంది. ముంబై కాన్సెప్ట్లో ఉన్న గణపతి సింహాసనం పైన కూర్చుంది. అండ్ ఇక్కడ మనకు పంచ అండ్ నడుము పట్టి కండువ అంచులకు లేస్ డిజైన్స్ ఇచ్చారు మంచిగా సూపర్ ఉన్నది. దాదాపు 12-13 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. ఓకే లాల్ బాక్షా రాజా మోడల్ గణపతి. అండ్ ఇంకొకటి డిఫరెంట్ స్టైల్లో ఉన్నది ఈ గణపతి కూడా. చిన్న మోడల్ వేరే ఉంటుంది వేడా. ఇక్కడ కూడా పంచ నడుము పట్టి అండ్ కండువ మొత్తం కూడా సెట్ చేసారు. ఈ గణపతి 12-13 ఫీట్ హైట్ ఉంటుంది. ఓకే ముంబై కాన్సెప్ట్లో ఉన్న గణపతి అటు సైడ్ మొత్తం కూడా మేకింగ్ చేస్తారు అనమాట. మీకు 2 గణపతులు చూపించిన డిఫరెంట్. డ్రాగన్ పైన కూర్చున్న గణపతి అబ్బా ఎట్లుంది గంభీరంగా ఉంది డ్రాగన్ అయితే. ఇంకా పూర్తి కలర్ కాలేవు గోల్డ్ వర్క్. అండ్ కిరీటం మధ్యలోనేమో చిన్ని కృష్ణుని ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ కూడా సింపుల్ గా మంచి ఇచ్చారు. 13 ఫీట్ల 12-13 ఫీట్ల వరకు హైట్ అయితే ఉంటాయి ఇక్కడ ఉన్న గణపతులన్నీ కూడా. ఇక్కడ కూడా చూడండి సేమ్ గణపతి మంచిగా లైటింగ్ తోని సూపర్ అండ్ ఎక్సలెంట్ కనబడుతుంది. డ్రాగన్ గణపతులు కూర్చున్న గణపతి నిండుగా మంచిగా ఉన్నది. మనకు విడ్త్లో కానీ హైట్లో కానీ చాలా ఎక్సలెంట్ ఉన్నది. నిండుగా మంచిగా ముద్దుగా కనబడుతుంది గణపతులు మాత్రం. ఇక్కడ వన్ సైడ్ నుంచి చూపెట్టాను ఎట్లా కళ్ళు నిజంగా ఉన్నట్టు కనబడుతుంది. ముంబై కాన్సెప్ట్లో ఉన్న గణపతి. ఇక్కడ ఇంకా ఉన్నాయిదా ఇంకా కూడా ఉన్నాయి. ఇంకా కొన్ని గణపతులు పెద్దవి ఉన్నాయి కూడా చూద్దాం మనం. అండ్ చిన్న గణపతులు అన్నా కదా 3 ఫీట్లు అయ్యి అవి కూడా లోపల రెడీగా ఉన్నాయి. ఇక్కడ చూసారా లాల్ బాక్షా రాజా చిన్న మోడల్ ఉన్న గణపతి కూడా ఉంది. వావ్ ఆల్రెడీ కలర్ ఫినిషింగ్ అవుతుంది గణపతి. ఇంకా పూర్తిగా కాలేదు. ఈ గణపతి కూడా బుకింగ్ అయింది అనుకుంటా. వావ్ సూపర్. గణపతి దాదాపు 6 ఫీట్ అబౌవ్ ఉంటుందా? SSY 6 ఫీట్ హైట్. లాల్ బాక్షా రాజా ముంబై రాజా అది SSY. ఇక్కడ కూడా కొన్ని గణపతులు మనం చూసినాం కదా ఇప్పుడు. అవే మోడల్లో ఉన్న గణపతులు మనకు డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. అండ్ ఫైనల్గా మనకు సంతోషిని కలర్స్లోనే అతిపెద్ద గణపతి అన్నమాట. 14 ఫీట్ల వరకు ఉంటుంది. ఇది కావాల్సింది గణపతి అంతేనా? ఎంత పెద్ద ఉంది చూడో. దాదాపు 14 ఫీట్లు ఏమో ఉంటాయి కానీ ఇంకా పూర్తిగా కలర్ వరకు కాలేదు. మన ఆర్చ్ కూడా మస్తు ఇచ్చింది కలర్. సింహాసనం పైన కూర్చొని ఉన్న బుజ్జ గణపతి. అండ్ ఫేస్ కూడా చాలా సూపర్ అండ్ నీట్గా కనబడుతుంది మనకు. అండ్ ఇక్కడ ఇంకొక కొన్ని గణపతులు ఉన్నాయి ఇందులో. ఆల్రెడీ కవర్ లేచిండు. మనకు 3 ఫీట్ల గణపతి అన్నాగా ఇక్కడ ఉన్నాయిదా. అండ్ మనకి ఇందులో హోల్సేల్ కావాలనుకుంటే హోల్సేల్, రిటైల్ కావాలనుకుంటే రిటైల్
వీరైతే ఇవ్వడం జరుగుతుంది. ఎగ్గో ఇగో ఇక్కడ నెంబర్ ఆఫ్ విగ్రహాలు అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. సింహం పైన ఎవరైనా హోల్సేల్గా తీసుకునే వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా తొందరగా విజిట్ చేసేయండి. ఇగో ఇక్కడ సింహం పైన కూర్చున్న బొజ్జ గణపతి దాదాపు 3 feet వరకు హైట్ అయితే ఉంటుంది. ఇక్కడ లాల్బాగ్ చరాజా చూసిరు కదా, చాలా సూపర్ అండ్ ఎక్సలెంట్ ఉన్నాయి. ఇక్కడ మెరుపులు ఇచ్చారు కిరీటానికి, చక్కని మెరుతున్నాయి, మొత్తం మెరుస్తున్నాయి. ఇది ఇంతకుముందు ఒకప్పుడు మెరుపులు ఎత్తుండే కల మళ్ళీ ఇప్పుడు వచ్చిందన్నమాట. ఇక్కడ అన్ని విగ్రహాలు అయితే నెంబర్ ఆఫ్ విగ్రహాలు ఇక్కడ మనం మాట్లాడుకోలేదు. మొత్తం కూర్చున్న మోడల్ ఇక ముంబై కాన్సెప్ట్ ఉన్న గణపతి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కూడా ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ బ్యాక్గ్రౌండ్ అదే మోడల్ కదా, సూపర్. ఇక్కడ కూడా అన్ని అవే. ఇక్కడ ఆల్మోస్ట్ మనం ఇక్కడ చూసిన అన్ని గణపతులు అవే ఉన్నాయి. ఓకే, అండ్ అక్కడ లాస్ట్కి వెళ్ళి చూద్దాం. ఇందులో మొత్తం కూడా కలర్ వర్క్ కంప్లీట్ అయిపోయి రెడీగా ఉన్నాయి బుకింగ్కి. మీరు నచ్చినట్టయితే తప్పకుండా తొందరగా విజిట్ చేసి అయితే బుకింగ్ అయితే చేసుకోండి. ఓకేనా, ఇక్కడ లోపల తయారైతే ఇంకో కొన్ని గణపతులు మేకింగ్ ప్రాసెస్లో ఉన్నాయి, అవి కూడా కొన్ని చూద్దాము. అండ్ ఇక్కడ కూడా తయారు చేస్తారు ఇక్కడ అన్నీ. ఇక్కడ ఏంటంటే మనకు పుష్పం పైన కూర్చొని ఉన్న బొజ్జ గణపతి దాదాపు 6 feet హైట్ అయితే ఉంటుంది. ఓకే, ఈ లైన్లో మొత్తం ఇక్కడ మనకి చూసారా లక్ష్మీ గణపతి బా ఇంత ముద్దుగా మంచిగా ఉంది. వైట్ కోటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. కలర్ అయితే ఇక గజ్జువనుడే. ఆల్మోస్ట్ ఇక్కడ అన్నీ కూడా 6 feet 7 feet హైట్ వరకు ఉన్న గణపతులు అయితే మనకు ఇక్కడ దర్శనమిస్తున్నాయి. సంతోషిని కలర్స్లో ఉన్న అన్ని గణపతులు కూడా చూసేసినాము. మీకు నచ్చినట్టయితే తప్పకుండా తొందరగా విజిట్ చేసి అయితే బుకింగ్ అయితే వేసేసుకోండి. సంతోషిని కలర్స్ కొరుట్ల. అట్లనే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఇన్స్టాగ్రామ్లో కూడా తప్పకుండా ఫాలో అయ్యండి. ఇన్స్టాగ్రామ్లో కూడా డైలీ అప్డేట్స్ అయితే పెడుతున్నాం. చూసిరు కదా, బుకింగ్ చేసుకోవడానికి చాలామంది విజిట్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.